హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ సత్యభామ యాక్టెడ్ బై కాజల్ అగర్వాల్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఇప్పుడు కారణం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. యాక్చువల్గా రివ్యూ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. అంటే సినిమా చూసిన తర్వాత ఇమీడియట్గా ఋషికొండలో టీటీడీ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. పైగా ఎదురుగా ఋషికొండ బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఒకసారి చూసుకొని ఆ బీచ్ అంతా కూడా ఒకసారి చూసుకొని వచ్చేద్దాం అనుకున్నా. సో ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది, అందుకే రివ్యూ లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా సత్యభామ మూవీ గురించి చెప్పాలంటే బేసిక్గా అదొక రకమైన సినిమా. అది యాక్చువల్గా జ్యువెలరీ స్టోర్స్లో మీకు నెక్లెస్లు పెట్టడానికి ఒక బొమ్మ ఉంటుంది చూడండి, ఆ బొమ్మకి తల ఉండదు, తోక ఉండదు. సేమ్ ఈ సినిమా చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ అయితే కలిగింది. అంటే సినిమా వెళ్తూ ఉంటుంది, కానీ ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఏ బేసిస్ మీద జరుగుతుందో, ఏ స్టోరీ లైన్ విషయంలో జరుగుతుందో ఏమీ అర్థం కాదు. లాస్ట్ 5 నిమిషాలకు వచ్చేసరికి మాత్రం కొంతవరకు క్లారిటీ అయితే ఇస్తారు. బట్ ఆ గ్యాప్లో ఎయిదర్ ఎంటర్టైనింగ్గాను ఉండదు, ఎయిదర్ ఎగ్జైటింగ్గాను ఉండదు, ఎయిదర్ ఇంట్రెస్టింగ్గాను ఉండదు. అసలు ఎందుకు అలా వెళ్తుందో ఏం అర్థం కాదు, ఏ విషయం మీద ఫోకస్ చేస్తున్నారో క్లారిటీ ఉండదు. సో బేసిక్గా చాలా అంటే చాలా ఇర్రెగ్యులర్గా వెళ్తుంటుంది మూవీ. అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది సంబంధం లేకుండా, దాని మటుకు అది నడుస్తూ ఉంటుంది సినిమా. మన మటుకు మనం చూస్తుంటాం, ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. లాస్ట్కి వచ్చేసరికి ఏదో కొంచెం అర్థమవుతుంది అంతే. సో చాలా క్లమ్జీగా ఉంటుంది సినిమా అంతా కూడా. అండ్ ఇనీషియల్గా అయితే మాత్రం మంచి స్క్రీన్ ప్లే, అంటే రేసీ స్క్రీన్ ప్లే, చాలా ఫాస్ట్గా నడుస్తుంటుంది సినిమా. చాలా ఫాస్ట్గా కట్ 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 అన్నట్టుగానే సీన్స్ వస్తుంటాయి, ఎక్కడ డ్రాగ్ అయిన ఫీలింగ్ రాలే. ఓకే, బాగానే వెళ్తుంది అనుకున్నా. కట్ చేస్తే స్క్రీన్ ప్లే బాగానే ఉంది, కానీ ఆ స్టోరీ లైన్ కంప్లీట్ కన్ఫ్యూజన్. అసలు ఎక్కడా కూడా ప్రాపర్ క్లారిటీ, ఇంత పర్సెంట్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. అలాగే వెళ్తూ ఉంటుంది ఆ సినిమా. అదే వచ్చిన ప్రాబ్లం. అసలు చాలా ఇబ్బంది పెట్టింది సినిమా అయితే మాత్రం, సీరియస్లీ. అదైటో తిరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. మెయిన్ దాని మీద నుంచి ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంటుంది, ఇంకొన్ని పాయింట్లు యాడ్ అవుతుంటాయి. ఆ గేమ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం అస్సలు ప్రాపర్గా ప్రజెంట్ చేయలేదు. సో ఆ గేమ్లో అసలు ఏం జరుగుతుంది, సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సినిమా చూడని వాళ్ళ కోసం స్పాయిలర్ లేకుండా చెప్తున్నా. సో ఈ గేమ్లో ఇలా ఎలా జరుగుతుంది అనే దానికి ఇంత పర్సెంట్ కూడా క్లారిటీ ఇవ్వరు. అండ్ చాలా అంటే చాలా ఈజీగా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఈజీగా జరగాల్సినవేమో కష్టంగా జరుగుతుంటాయి, అసలు జరగవు కూడా నిజానికి. సో చాలా అంటే చాలా ఇర్రెగ్యులర్గా, క్లమ్జీగా, అసలు ఏమీ అర్థం కాని విధంగా ఉంటుంది. సో అందువల్ల మూవీ అయితే మాత్రం అసలు ఏమీ లేదని చెప్పొచ్చు. సో చెప్తున్నాను కదా, ఆ జ్యువెలరీ స్టోర్లో నెక్లెస్లు పెట్టే బొమ్మ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఓ తల ఉండదు, తోక ఉండదు, అలా వెళ్తూ ఉంటుంది అంతే సినిమా. సో నాకు అసలు చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. కొన్ని పాయింట్స్లో ఏంటంటే కాజల్ అగర్వాల్ గారిని హైలైట్ చేయడం కోసం, అంటే ఇప్పుడు ఒక హీరోయే కాదు హీరోయిన్ కూడా చేయగలరు అనే పాయింట్స్ని చూపించడం కోసం ఆవిడకి తగ్గట్టుగా కొన్ని సీన్స్ పెట్టడం జరిగింది. అవైతే బాగానే ఉన్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టారు ఆవిడకి, 1-2 అవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇనీషియల్గా ఆవిడకి కొన్ని ఎలివేషన్ షాట్స్ లాంటివి, స్లో మోషన్ షాట్స్, అండ్ ఆవిడ మంచి పోలీస్ ఆఫీసర్, స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా చూపించే కొన్ని విజువల్స్, ఇవన్నీ కూడా కొంతవరకు ఓకే. కానీ బట్ ఏదో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. చాలా డిసప్పాయింటింగ్ ఉంది మూవీ అయితే. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే కాజల్ అగర్వాల్ గారు బాగానే చేశారు ఆవిడకి ఇచ్చినంత మేరకు. ఈవెన్ ఆవిడలో ఆ చార్మ్ చాలా వరకు పోలేదు. 90 to 95% ఆ ప్రీవియస్ గ్లో అలాగే ఉంది. బట్ ఒక 5 to 10% తెలుస్తుంది ఆబ్వియస్లీ. బాడీలో కొంత చేంజ్, మూమెంట్స్లో కొంచెం చేంజ్, అవన్నీ ఆబ్వియస్లీ తెలుస్తాయి, ఇంకా అది కామన్ అది. అండ్ ఆ తర్వాత ఆవిడ ఉన్నంత వరకు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేయడం జరిగింది. సో మిగతా క్యారెక్టర్స్ కూడా ఉంటాయి చాలా వరకు, వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగానే పర్ఫామ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఆ రోల్స్లోనే ఒక క్లారిటీ అనేది ఉండదన్నమాట. సో అది వచ్చిన ప్రాబ్లం.
క్లైమాక్స్ ఒక 5-10 నిమిషాలు మాత్రమే క్లారిటీ ఉంటది కథ విషయంలో. సో, అప్పుడు మాత్రమే సినిమా కనెక్టింగ్ ఉంటది. మిగతా పార్ట్ ఆఫ్ సినిమా అంతా కూడా చాలా డిస్‌కనెక్టింగ్ ఉంటది మనకి. అది వచ్చిన అసలైన పెద్ద తలనొప్పి. సో, అది ప్రాబ్లమ్. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే ప్యూర్‌గా నాకు డైరెక్షన్ సైడే ఫాల్ట్ అయితే కనబడుతుంది. అంటే కథని అనుకున్న విధంగా తీసుకొని వెళ్ళలేకపోయారని చాలా క్లియర్‌గా కనబడిపోతుందనమాట. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. అంటే ఒక పాయింట్ అనుకోని ఆ పాయింట్ దగ్గర ఎండ్ చేయాలనుకున్నారు. బట్ ఈ పాయింట్‌కి ఎండ్ చేయడం మధ్యలో అనుకున్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్‌గా అసలు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ఏది కూడా క్లారిటీ ఉండదు. అస్సలు అర్థం కాదనమాట. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, ఏం చేయలేమింక. సో, అది గైస్ సిట్యుయేషన్. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే ఒక పాట ఓకే. అండ్ బీజీఎమ్స్ కూడా ఓకే. కొంతవరకు పర్లేదు. సినిమాని కొంతవరకు ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి మ్యూజిక్స్ కూడా. బట్ అవి కూడా అంత గ్రేట్‌గా అయితే అనిపించలేదు. మేబీ ఆ సినిమా అసలు ఎంగేజింగ్‌గా లేకపోవడం వల్లో ఏమో మొత్తానికైతే మాత్రం ఆ మ్యూజిక్స్ కూడా అంత హై ఇచ్చిన ఫీలింగ్ అయితే రాలే గానీ బేసిక్‌గా మ్యూజిక్స్ అయితే బానే ఉన్నాయి. సో, ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం డెఫినిట్‌గా చెప్తున్నా చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఒక తలా తోకా లేని సినిమా ఇది. అండ్ ఇంకా ఈ మూవీ గురించి సోది లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే ఇది సత్యభామ గాదు, వద్దు మామ. అది పరిస్థితి. ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2/5. అది కూడా ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఆ రేసీ స్క్రీన్ ప్లే అని చెప్పాను కదా! దానికి ఆ 2 అయినా కూడా. అండ్ ఇంకా స్టోరీ అయితే రెగ్యులర్ ప్లాటే. ఆ రివెంజ్ ప్లాట్ ఇవన్నీ కూడా దాంట్లో తీసుకున్న పాయింట్లు కూడా అసలు ఏమి బాలేవు. బట్ స్క్రీన్ ప్లే అయితే మాత్రం కొంచెం రేసీగానే ఉంది. సో, అదొక్కటి కొంచెం బెటర్ అని చెప్పొచ్చు కానీ మిగతావన్నీ కూడా డిసప్పాయింటింగ్ థింగ్సే. సో, అది సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిలి. మా అకౌంట్ వచ్చిన ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.